రైట్ నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ సింహాద్రి. ఇక మొత్తానికి రాష్ట్రంలో నడుస్తున్న రచ్చ, ఆ సమస్య, ఆ బాధ, రైతులు పడుతున్న గోస మనందరం కల్లారా చూస్తూనే ఉన్నాం. స్పెషల్గా దాని గురించి ఇక వివరించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే తారాస్థాయిని అంటుకున్నది యూరియా సమస్య. రైతులకు అనేది తారాస్థాయిని అంటుకున్నది. ఏదైతే ఒక లిమిట్, ఒక హద్దు ఏదైతే ఉంటుందో అది క్రాస్ కాకూడదు కూడా ఇక క్రాస్ అయిపోయింది. ఆ హద్దు దాటిపోయారు. ఎందుకంటే చూస్తున్నాం, ఒక్కలో ఇద్దరో ఏదో లైన్లో నిలబడ్డరు, సరే ఒక అర్ధగంట ఏదో 10 నిమిషాలు లేట్ అయిందంటే కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వందల మంది యూరియా కోసం లైన్లో నిలబడ్డారంటే మళ్ళా ఆనాటి రోజులు తెస్తాడు అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు ఎట్లుండే ఇవే కదా, యూరియా కోసం కూడా ఇట్లా లైన్లో నిలబడ్డా కూడా యూరియా దొరకకపోవడు. ఆనాటి రోజులు అంటే ఏవి? ఆనాటి రోజులేవి? ఆనాడు ఏముండే? నీళ్లు లేకుండే. ఆనాడేముండే? రైతులకు యూరియా లేకుండే. ఆనాడేముండే? పెన్షన్ 200 వస్తుండే. ఆనాడేముండే? మనకు ఉద్యోగాలు లేకుండే. ఆనాడేముండే? మనకు నీళ్లు రాకుండే. ఆనాడేముండే? మనకు కరెంటు లేకుండే. అంటే ఆల్రెడీ వాళ్ళు ముందే చెప్పిండ్రు అనమాట, ఎలక్షన్ల ప్రచారం ముందే చెప్పిండ్రు. ఆనాటి రోజులు తెస్తాడు మన రేవంత్ అన్న అని అంటే మనమే గ్రహించలేకపోయినాం. ఆనాటి అంటే అవి ఏనాటి అని మనం అనుకున్నాం, అవి ఆనాటి అని మనందరం మర్చిపోయినాం. అసలు అరే అంత మంచిగా అవుతున్నాం, ఆ రోజులు వద్దు అనుకోనే కదరా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. మళ్ళీ వాడొచ్చి ఆనాటి రోజులు తెస్తా అంటే అట్లెట్లా నమ్మిండ్రు చెప్పుండ్రి? అట్లెట్లా నమ్మిండ్రు? ఇక్కడ పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో రైతులకు యూరియా దొరుకుతలేదు, ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులందరూ కూడా వరుసలు నిలబడతా ఉన్నారు. ఒక అమ్మ అయితే ఆడనే నిద్రపోయి ఆడనే అన్నం తిని ఆడనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు దుకాణం తెరుస్తాడో తెలియదు, ఎప్పుడు యూరియా బస్ ఇస్తాడో తెలియదు. అటువంటి పరిస్థితి వచ్చింది. పోనీ మరి సమస్య ఎక్కడ ఉన్నది, ఎట్లా సాల్వ్ చేద్దామంటే ఇప్పుడు అది అంతు కూడా చిక్తలేదే. ఈ సార్ అంటాడు, ఈ సార్ ఆట సరైన సరఫరా చేయలేదట. ఒక లిమిటెడ్గా మాత్రమే, అంటే ఎంతైతే అందుబాటులో ఉందో యూరియా, ఎంతైతే రైతులకు అవసరం ఉందో అంత యూరియా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. షార్టేజ్ కేంద్ర ప్రభుత్వం వల్ల వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం అంటే మేము ఎంత పంపాలో అంత పంపించినాం. రైతులకు ఎంత అవసరం ఉందో, రాష్ట్రానికి ఎంత అవసరం ఉందో అంత యూరియా మేము సరఫరా చేసేసినాం. వాళ్ళ జేవులల్లో, వాళ్ళ గోడౌన్లలో, వాళ్ళ ఇండ్లల్లో దాచుకున్నారని వీళ్ళు అంటారు. ఇప్పుడు చెప్పుండ్రు ఎవరిని నమ్మాలి? అంటే నాకు అర్థం కాకూడదు. కానీ యూరియా ఏం చేస్తారు రా భయ్? అన్నం లేసుకొని తింటారు. ₹1,00,000 రేవంత్ తోటి పంపించిన తెలంగాణ రైతులకు ఇవ్వమని అంటే రేవంత్ సార్ ఇస్తలేడంటే సరే ₹1,00,000 ఆసరాకో, డీజిల్కో, పెట్రోల్కో దాచుకున్నాడంటే నమ్మనిక్కు ఉంటుంది. పోనీ ఈయననే ₹1,00,000 ఆయనకు పంపించిందంటే మోడీ సార్ దాచుకున్నాడు, ఆయనకు కుర్తాకైతే ₹1,00,000 ఆయన నిక్కుంటుంది. మీరు ఓ వ్యవసాయం చేసేటోళ్ళు కాదు, ఓ పంట పండించేటోళ్ళు కాదు, మీరు పొలం దునేటోళ్ళు కాదు, యూరియా బస్తాలు దాచుకొని ఏం చేస్తారు భయ్? మీరు చెప్పు, ఏం చేస్తారు చెప్పుండ్రి? గా రైతుల యూరియాను షార్టేజ్ క్రియేట్ చేస్తే గాడ మీరు ఏం సంపాదించుకుంటారు? వాళ్ళతోటి తిట్లు, వాళ్ళతోటి బూతులు, వాళ్ళ ఉసురు, వాళ్ళ పాపం, ఇవన్నీ తలిగిపోతారు తప్ప మీకేం లాభం ఉంటుంది చెప్పుండ్రి? ఏదైనా అసలు గిది ఆగింది, గిది ఒకటి పద్ధతిగా ఉన్నది ఆగినందుకు. సరే అక్కడ డబ్బులు లేవు అందుకు ఆగినాయి, అక్కడ పెట్టుబడి లేదు, గిందుకు ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఇటువంటివన్నా ఒక్కనొక స్టేజ్లో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. మా మనసు కష్టంగా ఉన్నా, మా కడుపులు ఇంత బాధ ఉన్నా ఓర్చుకోవడానికి ఉంటుంది. మనకే అన్నం పెట్టేటోళ్ళు భయ వాళ్ళు గాళ్ళ కడుపు కొట్టి గా యూరియా దాచి పెట్టి నువ్వేమో ఈయనంటావు, నువ్వేమో నువ్వంటావు, ఇదంటావు. చూసినావా నువ్వు 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 అని ఇక చూసేటోడిని ఎర్రిపప్పలని చేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం ఇప్పుడు వీళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, నరేంద్ర మోదీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, సింపుల్గా ఏమనుకుంటారంటే వాళ్ళు అడ్మైర్ చేసుకుంటారు కనుక ఒక పర్సన్ని. సింపుల్గా ఒకటే, రేవంత్ సారే దొంగ లంగా మాట చెప్తుంది, ఇది నా నోటిది కాదు, చూసేటోళ్ళు అనుకుంటారు అనమాట. రేవంత్ సారే లంగా దొంగ కావాలనే రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఆనాటి రోజులు నిజంగానే తెస్తుండు, మా కేంద్ర ప్రభుత్వం మంచిదని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు రేవంత్ సార్కు ఒక స్పెషల్ మాస్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక మీసం మెలేసి తొడలు కొట్టి కాలర్లు ఎగిరేసి చొక్కాలు చింపుకునేంత మాస్ ఫ్యాన్స్ కూడా అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళంతా ఏమనుకుంటారు? అస్సలు దొంగలు లంగలే కూసున్నది పైన సెంట్రల్లా, నిజంగా వాళ్ళు సరిగ్గా సరిపడంత యూరియా పంపిస్తే, సరఫరా చేస్తే పంచనీకి మాకేం నొప్పి అని వీరి అభిమానులు, వీరి ఫాలోవర్స్, వీరిని అడ్మైర్ చేసుకున్న వారు అనుకుంటారు. సరే వాళ్ళు ఇష్టపడేటోళ్ళు అట్లా అనుకుంటారు, వీళ్ళని ఇష్టపడే ఇట్లా అనుకుంటారు. ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నోళ్ళు ఏమనుకుంటారో చూద్దాం. న్యూట్రల్గా ఉన్నోళ్ళు, అరే నువ్వు మంచోడివే మరి యూరియా ఏమైంది? తిట్టట్లేని ఇద్దరిని అనట్లేదు. న్యూట్రల్గా ఉన్నాడు ఎప్పుడైనా పాజిటివ్ వేలు ఉంటాడు. ఫస్ట్ వాడు ఎట్లా అంటే మేలెంచి తర్వాత కీడెంచుతాడు. ఒక మాట అనుకుందాం, మనమే న్యూట్రల్గా ఉందాం అనుకున్నాం, నేను చూసే మీరు, నువ్వు మంచోడివే ఏమైంది యూరియా ఏమైంది? సామెత ఉంటుంది, అందరు బాపనోళ్ళే కానీ ఊళ్ళో కోడి మాయమైందట. వాడు తినడు, వీడు తినడు, ఇద్దరు బాపనోళ్ళే పాపం చూస్తే శాకాహారులే, కానీ మాంసపు కోడి ఎట్లా మాయమైంది?
చెప్పండి, ఇది అంతు చిక్కని ప్రశ్న ఇది. అందులో ఒక దొంగ ఉంటాడు, ఒక చోర్, చోర్ అయితే ఆ చోర్ ఎవరన్నదే మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఎందుకంటే రైతులు కదా, మనకు అన్నం పెడతారు కదా. సరే, ఎవడో దారినమై గుట్టంగాడు, ఓ కాంట్రాక్టరో, ఓ ప్రాజెక్టు తీసుకున్నాడో, ఓ బాగా బలిసినోడో, లేకపోతే మీ కింద ఓ పొలిటీషియనో, గవర్నమెంట్ ఆఫీసరో ఎవడికో నష్టం జరిగిందంటే పోనీ వదిలేయచ్చు, వాడు ఇప్పుడు కాకపోతే రేపు గెటిన్ అవుతాడు. కానీ వ్యవసాయాన్ని, భూమిని, పొలాన్ని నమ్ముకొని వర్షాలు పడుతున్నాయి కదా, ఇది యూరియా పొలంలో చల్లితే అది కరిగి పంటకు మొత్తం ఆ భూమిలకు పోయి ఆ వేర్లకింత బలాన్ని అందిస్తుంది. ఆ సబ్జెక్ట్ అన్న ఉన్నదా మీ కాడ? పోని అదన్నా తెలుసా? సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉండాలి యూరియా ఆపనికని బయట జనాలు అనుకుంటుండ్రు, బయట తిట్టుకుంటుండ్రు. అటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తూ ఉన్నారు? సరే పోనీ పంపితే నీ దగ్గర నువ్వు పంపినట్టు ఎవిడెన్స్ ఏది? పంపితే నీ దగ్గర పంపించినట్టు ఎవిడెన్స్ ఏది? ఏది కూడా డైరెక్ట్ అంటే ఇప్పుడు యూరియా గింత పోవాలి ఫలానా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇంత యూరియా పోవాలి. నేను మోడీని మాట్లాడుతున్నా, పంపుని 1 టన్ను లోడు బస్తాలు అని ఫోన్లో చెప్పేసి కట్ చేస్తారా? ఓ లెక్క ఉంటుంది కదా, ఒక ఆఫీసర్ ఉంటాడు కదా, ఒక రిజిస్టర్ ఉంటుంది కదా, ఒక బుక్ ఉంటుంది కదా, గిన్ని క్వింటాలు పంపినాం, గిన్ని బస్తాలు పంపినాం, గిన్ని కిలోలు పంపినాం అని ఓ లెక్క రాసుకుంటారు కదా, ఎంట్రీ చేసుకుంటారు కదా. ఆన్లైన్లో కాకపోతే ఆఫ్లైన్లో, ఆఫ్లైన్లో ఆన్లైన్లో, ఇద్దరు కాకపోతే ఒక సాక్ష్యం, ఒక మనిషే ఉంటాడు కదా. జనాలను ఎందుకు ఇట్లా పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు? నీ దగ్గరికి గింతే వచ్చుంటే వచ్చిన దాంట్లో అఫీషియల్ లెక్క నీ దగ్గర ఏమి ఉంటుంది కదా. నా దగ్గరికి గింతే వచ్చింది, ఆయన పంపిందే గింత, ఇగో నాకు 12 బస్తాలే పంపిండు, ఆయనేమో 22 బస్తాలు అంటుండు, చూడు అని లెక్క నువ్వు చెప్పాలి కదా. ఏది ఈ లెక్క? ఏది? దేనికైనా లెక్కతోటి నడుస్తుంది కదా. మీ ఇష్టానుసారంగా మీ జేబుల పైసలు అయితే కాదు కదా, ఇష్టం వచ్చినట్టు తీసి ఇట్లా పడేయనికి కాదు కదా. ప్రతిదీ ఎవిడెన్సే, ప్రతిదీ లెక్కే, ప్రతిదీ లిఖితపూర్వకంగా ఉంటుంది, ప్రతిదీ రిజిస్టర్ చేయబడుతుంది. మరి ఎందుకు జనాలకు నిజాన్ని బయటపడతలేరు? తప్పు చేసింది ఈయనే అయితే నువ్వెందుకు బయటపడతలేవు? నువ్వెందుకు బయట పెడతలేవు? నువ్వెందుకు చూపెడతలేవు? లేదు వాళ్ళు ఇంతే పంపిరు, నీ దగ్గర ఇంతే ఆధారం అంటే మరి అదెందుకు నువ్వు చూపెడతలేవు? అసలు ఏం జరుగుతూ ఉంది? ఏం అండర్స్టాండింగ్ లోపల జరుగుతూ ఉంది? మరి మంచోడోడు, షెడ్డోడోడు, అమాయకులైన రైతులను ఎందుకు ఆగం చేస్తూ ఉన్నారు? దీనికి ఒక క్లారిటీ రావాలి ఇవాళ. చూస్తుంటా కొద్దీ రైతుల దగ్గరికి కూడా ఈ సమస్య తీరకపోతే, రైతుల దగ్గర కూడా ఇటువంటివి ఇంకా సాల్వ్ కాకపోతే ఎవరికి గ్యారెంటీ ఇస్తావు చెప్పు? ఇప్పుడు మెయిన్ ఒక రాష్ట్రంలో ప్రొజెక్ట్ అయ్యేది మెయిన్ 2 విషయాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రైతులు లేకపోతే నిరుద్యోగులు. మన భారతదేశంలో ఎస్పెషల్లీ ఎక్కువగా మేజర్గా ఇవే ఉంటాయి. వాటిని టార్గెట్ చేస్తాడు ఎవడైనా కూడా, వాటినే. ఎందుకంటే రైతులు సెంటిమెంటల్గా వర్కౌట్ అవుతుంది, నిరుద్యోగులు ఎవరైతే ఉంటే వాళ్ళని ఉర్రు తొలగించవచ్చు, ఎందుకంటే యూత్ కదా, ఇంపాక్ట్ ఎక్కువ చూపెడుతుంది. సో వీటిని టార్గెట్ పెట్టుకుంటారు. మెయిన్లీ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మీ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి, శబాష్. రైతులను కూడా కేర్ చేయకుండా మీరు ఇబ్బంది పెడతారు, చూసావా? మీరే పడరు బా ఇబ్బంది. వాళ్ళేమో యూరియా బస్తాలు దొరుకుతలేవని చెప్పేసి దుకాణాల ముంగట సాగిళ్ళ పడి పండుకోవాలి. ఈయన సూటు చూడు, ఈయన సొక్కా చూడు, ఏమన్నా నలిగిపోయిందా? ఏమైనా ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు కొందరు అంటారు గతంలో కేసీఆర్ సొక్కా ఏం నలిగింది. సందర్భం వస్తుంది కనుక అటువంటిది రాకముందుకే ముందే మనం క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు చొక్కా ఎంత నలిగింది, ఎంత నలగలేదు అనేది నా పాయింట్ కాదు. అంటే మీకు అర్థం కావాలని చెప్పిన అసలు ఇంటెన్షన్ ఏంటంటే, ఒక రైతుకు ఎంత కష్టం అక్కడ మిగులుతూ ఉన్నది, ఒక రైతు ఎంత కష్టాలు పడుతూ ఉన్నాడు, ఒక రైతు ఎన్ని బాధలు పడుతూ ఉన్నాడు. ఎందుకంటే చెక్కు చెదరని పావురాల లెక్క వీళ్ళేమో ఇట్లా ఉండిపోయిర్రు, దిక్కు ధీమా తోసని మనుషులేమో ఆడ అట్లా షాపుల ముంగట పడుకొని పడిగాపులు కాస్తూ ఉన్నారు ఒక బస్తడు యూరియా కోసం. మరి ఇటువంటి పరిస్థితి ఎవడు క్రియేట్ చేసిండు? ఎందుకు క్రియేట్ చేస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు రైతులకు నష్టం జరిగితే ఆ ప్రభుత్వానికి తిరిగి ఎంత నష్టం జరుగుతుందో మనందరికి తెలుసు. చర్యకు ప్రతిచర్య అనమాట. రైతులను కానీ నిరుద్యోగులను కానీ గెలికితే అది ఎక్కడికి దారితీస్తో తెలుసు. మరి రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా ముఖం మీద తడిగుడ్డేసుకొని నువ్వు 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 అని కొట్టుకుంటా ఉంటే అర్థమైతలేదు అసలు. అంటే ఇంత ధైర్యం మీకు ఎక్కడిది? ఇంత దమ్ము మీకు ఎక్కడిది? చెప్పుండ్రి, ఎక్కడిది చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి గారు అన్నారు, నా ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ అండ్ ఫార్మింగ్ అన్నాడు. ఈ రైతుల యొక్క వ్యవసాయం, ఈ విద్యార్థుల యొక్క విద్యా విధానం, విద్యా వ్యవస్థ, ఇవే నా ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు. పేపర్ స్టేట్మెంట్ ఉంటుంది, వారి V6 వెలుగు పేపర్లోనే ఉంటుంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. అప్పుడు బిగ్ టీవీలో కూడా ఒకటి వేసిండ్రు క్లిప్పు, చూడొచ్చు మీరు, ఎవిడెన్స్ ఉంటుంది, అంతా కూడా రికార్డెడ్. అది నాకు తెలిసి డిలీట్ చేయనట్టు. మరి ఫస్ట్ ప్రయారిటీ అంటే ఏంది? ఫస్ట్ ప్రయారిటీ అంటే యూరియా బస్తా కూడా దొరకని అనే పరిస్థితికి తీసుకురావడమా? ఏదైనా మనం ఒక మాట చెప్తాం, ఒక క్లారిటీతో ఒక మాట చెప్తాం, ఒక వ్యక్తికి ఒక హామీ ఇస్తాం, ఒక ధీమా ఇస్తాం. మన శక్తి ఉన్నప్పుడే, మనకు ఆ స్థాయి ఉన్నప్పుడే, మనం ఆ హోదాలో ఉన్నప్పుడే ఆ మాట ఇస్తాం. నా దగ్గర ఓ ₹1,00,000 ఇట్టనే 50,000 ఇస్తా అని చెప్తా. నా దగ్గర అసలే లేని నేను ఇస్తా అని ఎట్లా చెప్తా?
చెప్పినవంత కాన్ఫిడెంట్గా అంటే రైతులకు యూరియా కూడా ఇవ్వలేనంత వెనుకబడిపోయి ఈ దేశం ఉన్నదా? ఒక రైతుకు ఒక యూరియా బస్తా ఇవ్వలేనంత వెనుకబడిపోయిందా భారతదేశం? ఒకవేళ అదే నిజమైతే ఇంత పెద్ద ఎకానమీ ఎందుకు, ఇన్ని కోట్లు ఎందుకు, భారతదేశానికి ఇంత పేరు ప్రతిష్టలు ఎందుకు, ఎందుకు, ఏం ఉపయోగం? వాట్ ఈస్ ద యూజ్ ఆల్ ఆఫ్ దిస్ చెప్పండి. దీనివల్ల ఉపయోగం ఏముంటుంది? ఇన్ని ఉన్నా కూడా ఒక రైతుకు ఒక యూరియా బస్తా ఇవ్వలేకపోతా ఉన్నాం మనం. మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతా ఉంది, మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతా ఉంది. చెప్పండి, దెన్ వీటన్నిటి వల్ల మనకు ఉపయోగం ఏంటిది? మీరు చెప్పాలి, ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి. ఒకరి మీద ఒకరు చెప్పుకున్నాడు కాదు, ఈ షాడీలు చెప్పుకుంటారు. చిన్నప్పుడు నేను వెనకటి కూడా ఒకసారి చెప్పిన, ఇడు రమేష్ ఇడు సురేష్ ఇద్దరు కూర్చుంటారు. వాడికి ఏంది మేడని చెప్పే క్లాస్ నచ్చదు వాడికి, ఇద్దరికి రమేష్ గాడికి నచ్చదు, సురేష్ గాడికి నచ్చదు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఆ క్లాస్ తప్పించుకోవాలి. ఇద్దరు మంచి ప్లాన్ వేస్తారు. ఒకటే పెన్సిల్ ఉంది, ఒకటే పెన్సిల్. ఆ ఒక్క పెన్సిల్ ఏం చేస్తాడంటే వీడిని బ్యాలో పెడతాడు, వీడే పెట్టమంటాడు. మళ్ళా మేడం వీడు నా పెన్సిల్ గుంజుకున్నాను వాడు చాడీలు చెప్తాడు. లేదు మేడం ఇది నా పెన్సిల్ నేనే వీడికి ఇచ్చినా అని వీడు చెప్తాడు. వీడు ఇయ్యలేదు ఇది నాదే అంటాడు, వాడు ఇచ్చినా ఇది నాదే అంటాడు. ఒక పెన్సిల్ గురించి ఇద్దరు కొట్టుకున్నట్టు నటిస్తారు. మేడం చూసి ఏ లేరా రమేష్ సురేష్ అంటారు. ఏమైంది అంటే పెన్సిల్ స్టోరీ అంతా చెప్తారు. మీ ఇద్దరు వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, మీరు గెట్ అవుట్, బయటికి పోయి బయట కూర్చోరంటారు మేడం. బయటకు వచ్చి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మస్తు నవ్వుకుంటారు, సంతోషం అనమాట. అరే మేడం పిచ్చిది రా, మనం కొట్టుకుంటుంటే అనవసరంగా కూర్చోబెట్టి పనిష్ చేసి మనం ఇంకా క్లాస్ ఎక్కువ వినమనాలే కానీ బయటికి పంపించి మన ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా గట్లే ఉంటారు. అంటే టాపిక్ డైవర్ట్ అయిపోతానంట. జనాలకు యూరియా ఇవ్వడం ఇష్టం లేదు, ఆ రైతులు నాశనం కావాలి, రైతులు సంకనాకి పోవాలి, రైతులు బాగుపడొద్దు, రైతులను సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను, దేశంలోని రైతులను దివాలా తీయాలి. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి ఉంటుంది వీళ్ళకు. ఇక నువ్వు పంపినాను నువ్వు పంపలేదని నేనంట, నేను పంపినా అంట నువ్వు పంపలేదాను, ఇద్దరు ఇదే ఒప్పందం. ఇంకా రైతులు పడిగాపులు కాస్తా, రైతులు ఇబ్బందులు పడతారు, రైతులు కష్టాలు పడతారు, రైతులు బాధలు పడతారు. మనం ఎట్లా పనిష్ చేయాలి మళ్ళీ తిరిగి? మరి మేడానికంటే ఒక మార్గం ఉంటుంది. క్లాసుకు పిలిపించి హోంవర్క్ ఎక్కువ ఇచ్చి, ఒక లెసన్ ఎక్కువ చదివించి, ఒక టాస్క్ ఇచ్చి, ఒక టెస్ట్ పెట్టి, ఇటువంటివన్నీ స్కూల్లో టీచర్ చేస్తుంది ఆ పెన్సిల్ దొంగలకు. మరి మనం ఏం చేయాలి? ఒక ఓటు అనే ఒక అవకాశం వస్తుంది. ఒక్క ఓటు వేస్తే, ఎవడికి వాడే ఇండివిజువల్గా ఒక్క ఓటు వేస్తే, ఇవాళ ఈయన కుర్చీలో కూర్చున్నాడు, ఈయన కుర్చీలో కూర్చున్నాడు. మనకు ఒక యూరియా బస్తా ఇవ్వలేకపోతా ఉన్నారు ఇద్దరు కలిసి. ఒక యూరియా బస్తా మనకి ఇవ్వలేకపోతా ఉన్నారు. నీకు ఇచ్చినా నువ్వు ఇవ్వలేదు, నీకు ఇచ్చినా నువ్వు ఇవ్వలేదు అని ఒకరి మీద ఒకరు చాడీలే చెప్పుకుంటారు తప్ప ఒక్కడు కూడా ఆధారాలు బయట పెట్టి ఒక యూరియా బస్తా ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేద్దామని ఆలోచించట్లే. ఇక్కడ రెండో విధానం లేదు. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఈ సమస్యను ఎట్లా తీర్చాలన్న సెకండ్ పాయింట్ వీళ్ళ దగ్గర లేదు. ఒకటే ఇంటర్నల్గా ఇద్దరికి మంచి ఒప్పందం ఉందని ఒక క్లారిటీ ఉంది. ఇద్దరు కుమ్ములాడుకొని జనాలు పిచ్చోళ్ళు చేయాలని ఒక అండర్స్టాండింగ్ మీద ఒక లైన్ మీద నడుస్తూ ఉన్నారు. ఒక ఓటుకు ఒక యూరియా బస్తా దక్కలేకపోతే ఎందుకు మనం వీళ్ళకి ఓటేసేందుకు, వీళ్ళకి కుర్చీలు ఇచ్చేందుకు, వీళ్ళని పదవిలో కూర్చోబెట్టినందుకు ఎందుకు చెప్పుండ్రి? ఎందుకు చెప్పుండ్రి? ఒక మాట మీరు చెప్పుండ్రి. 50 కోట్లు మిస్ వరల్డ్ మీద, తక్కువ 200 కోట్లు 300 కోట్లు అని నేను అవన్నీ అంటలేను. 50 కోట్లు మిస్ వరల్డ్ కాంపిటీషన్ మీద పోయినాయి. 50 కోట్లతోటి ఎన్ని యూరియా బస్తాలు క్రియేట్ చేయొచ్చు? ఎంతమంది రైతులకు నువ్వు పంటకు రసాయనాలను అందించవచ్చు, ఎరువులను అందించవచ్చు? చెప్పు చెప్పు. అంటే మనకు ఛాన్స్ లేక, అవకాశం లేక కాదు కదా, సోర్సెస్ మస్తుగా ఉన్నాయి, దాన్ని వినియోగించలే ఎవడు. అడ్డమైన వాటి మీద పెట్టి అన్నం పెట్టేటోళ్ళనే ఇబ్బంది పెట్టి ఈ సార్కి అయితే మొక్కాలి. నేను అట్లుండదు, ఈ సార్కు మొక్కాలి. ఇండియా ఈజ్ లార్జెస్ట్ కంట్రీ అంటాడు. ఇండియా ఎకానమీ అది అర్థం కాదు ఆ భాష. మొత్తం ఇండియా ఇక ప్రపంచంలో దూసుకుపోతుంది అంటాడు. ఇండియా ప్రపంచంలో దూసుకుపోతుంది, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కంట్రీ అంటాడు. నేను చూపిస్తా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కంట్రీని. ఇప్పుడు నేను చూపిస్తాను మీ అందరికి, చూడరు మీరే. ఇప్పుడు ఇండియా అంటే ఇండియాలో తెలంగాణ కూడా వస్తుంది కదా, చూడరు. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కంట్రీని చూడండి మీరు ఇప్పుడు ఒకసారి మీ కల్లారా. మళ్ళీ ఇవే మన పత్రికలు రాసి మనమే చేసుకునే కాదు, పైనుంచి అంతా రాసినాయి. గిన గోస చూడు, గిన బాధ చూడు, గిన రాళ్ళు చూడు, గి బుక్కులు పెట్టుకొని మన థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కంట్రీని ఒకసారి చూడాలి మనందరం. చైనాతోటి, అమెరికాతోటి పోటీ పడుతున్న మన రాష్ట్రాలను, మన దేశాన్ని చూడరు కళ్ళారం. మళ్ళీ మీరే చూడాలి, చూడరు. ఏటివా ఎగ్గిదా కథ ఎట్లా దూసుకుపోతుంది చూసారా? వీళ్ళంతా లైన్లు ఎందుకు నిలబడరు అనుకుంటారు? ఇటువా ఈ పేపర్ వీళ్ళంతా లైన్లు ఎందుకు నిలబడరు అనుకుంటారు? ఇప్పుడు మీకు తెలుసా? దూసుకుపోవడానికి, దేశాలతో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోవడానికి వీళ్ళందరూ ఇక్కడ లైన్లో నిలబడరు. సిగ్గుపోతుంది. ఒక యూరియా బస్తా కోసం నిలబడి వీళ్ళు కష్టాలు బాధలు పడుతున్నారు, ఒక యూరియా బస్తా కోసం. ఇటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది. ఇప్పుడు మన వాస్తవానికి సమస్యలు ఉంటాయి. ఏ రాష్ట్రంలో అయినా. ఇప్పుడు చైనాలో సమస్యలు ఉంటాయి, పాయింట్ మాట్లాడుకుంటే. అమెరికాలో సమస్యలు ఉంటాయి, రష్యాలో సమస్యలు ఉంటాయి, జపాన్లో సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉండవని కాదు, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. నేనేమంటున్నా అంటే ఇటువంటి ఒక్క యూరియా బస్తా కోసం
రైతులందరూ ఇట్లా ఇట్లా లైన్లో నిలబడేంత సమస్య ఉండకూడదు అంటున్నా. కొన్ని రోజులైంది రోడ్లు గుంతలు పడ్డాయి, వేయడానికి కొంత టైం పడుతుంది. గుంతలు పడ్డాయి వేసినాం ఇట్లా అనుకుందాం. సరే ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం, అక్కడ ఒక సమస్య ఉన్నది, ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ఒక 1 year పడుతుంది, ఇదో సమస్య, ఒక రీజనబుల్ అనుకుందాం. ఒక్క ఓవర్ నైట్లో నువ్వు కొన్ని 100 kilometers రోడ్లు వేయలేవు కదా, దానికి ఒక నెలలో 2 నెలలో టైం అనుకుందాం. ఒక ప్రాజెక్టుకు ఒక 6 నెలలు 12 నెలలు టైం అనుకుందాం. ఒక మంచి స్కూల్ కడతా ఉన్నాం, ఒక మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం, ఒక హాస్పిటల్ కడతా ఉన్నాం, ఇటువంటివి చేస్తూ ఉన్నాం. దీనికి టైం, ఇటువంటి సమస్యలు ఉన్నాయి, మిగిలి ఉన్నాయి, ఇవి సార్ట్అవుట్ చేయడానికి కొంత సమయం పడుతుంది అంటే ఇట్స్ రీజనబుల్ ఉంటుంది. యూరియా బస్తాలు రైతులకి ఇయ్యనీకి మీతో అయితలేదు. ఇవంతా పరిస్థితి చూడాలి. ఈ తెలంగాణలో ఇదంతా, ఈ తెలంగాణలోనే ఎన్నో కాదు, తెలంగాణ భారతదేశంలో లేదా, బంగ్లాదేశ్లో ఉన్నది. ఇవన్నీ మన కాడ పెట్టుకొని మనది లార్జెస్ట్ ఎకానమీ, ఆ ఎకానమీ, ఈ ఎకానమీ, ఇంత ఎకానమీ మన కాడ ఉంటే యూరియా బస్తాకు పైసలు లేకుంటే ఎందుకు పోయారు మీరు చెప్పుర్రి? ఇంత ఎకానమీ మన కాడ ఉంటే ఒక యూరియా బస్తాకు పైసలు లేకుంటే ఎందుకు పోయినరు చెప్పుర్రి? ఒక యూరియా బస్తాకు. అటువంటి పరిస్థితి ఈ ఎకానమీలో ఈయన క్రియేట్ చేస్తాడు, ఆనాటి రోజులు ఈయన చేస్తాడు. ఇది దొంగలు ఊళ్ళు పంచుకొని పోలీసు వాడిని ఆగం చేసినట్టుంది, దొంగలు ఊళ్ళు పంచుకొని పోలీసు వాడిని ఆగం చేసినట్టుంది.